నాకు బాగుంది, మీరెవరు ఇక్కడ రావద్దు, మీరు వచ్చి ఇబ్బంది పెట్టద్దు, నాకు బాగుంది, చాలా బాగుంది, హాస్పిటల్ యజమాని బాగా చూసుకుంటున్నారు, మీరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలి. సరే సార్, ఇక్కడ కేరింగ్ అంతా బాగుంది కదా సార్? అంతే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. 3 పల్టీలు కొట్టింది నడి రోడ్లో. అప్పుడు దేవుడి సల్లి ఏమడిగానో తెలుసు, దేవుడిని నేను, ప్రభా నేనేమన్నా పొరపాటు చేసినట్టు క్షమించు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకూడదు, నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరం అయింది. ఇప్పటికి నేను పడింది 4 సంవత్సరాల కిందట పడ్డా బండి నుంచి. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగాను తెలుసా, ప్రభా ఇంత సేవ చేసి దిక్కులేని రోడ్డు మీద సాగు సమర్పించుకొని సన్నిధి కూర్చుని నీ ముఖం తప్ప నాకు ఇంకేం తెలియదు. తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన దైవ సేవకులు నడిపింపుని బట్టి నడుస్తూ ఉన్నా మనవి చేసుకుంటానయ్యా, నేను బతిలాడుకుంటానయ్యా, సరిపోతే రోడ్డు మీద చచ్చిపోకూడదా? వాక్యం చెప్తా స్టేజ్ మీద పడిపోతాం చాలు. పాట పాడతా గుండాగిపోయినా చాలు. ఇంతకాలం ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధపరచు. దేవుని మందిరం నీడలో ప్రాణం పెడితే చాలు.